హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనము సిర్రాకుతో తాలింపు అనేది ఎలా చేయాలి అని చూడబోతున్నాము. అంటే మన వంజా హెల్దీ స్నాక్స్లో లీవ్స్ కూడా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈరోజు డైట్ మెనూలో ఆకుకూర అనేది తాలింపు లాగా చేసి వేయాలి అనుకుంటున్నాను. అంటే ఒక చిన్న ఐటెం లాగా దీన్ని కూడా యాడ్ చేయాలి, అంటే డైలీ మనం తీసుకునేటటువంటి హెల్దీ డైట్ ప్లాన్లో అని చెప్పి ఈరోజు సిర్రాకునంతా కూడా నీట్గా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను. చూడండి, ఇలా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. సో ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్, అంటే చాలా లైట్గా ఒక రవ్వ ఆయిల్ వేసుకొని కొంచెం ఉద్దిపప్పు, ఆవాలు ఒక రవ్వ వేసుకొని కొంచెం ఇది మరిగిన తర్వాత ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఆవాలు కూడా బాగా మరిగి సౌండ్స్ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు నేను ఆలివ్ ఆయిల్ అనేది తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఆకుకూరని నిదానంగా ఇందులో తీసుకోవాలి. వాటర్ అనేది లేకుండా కొంచెం చల్లార్చుకుంటూ తీసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకోండి, ఇలా సౌండ్ రాకుండా ఉంటుంది. ఆకుకూర అంతా కూడా నీట్గా తీసి ప్యాన్లో వేసుకోవాలి. అండ్ ఆకుకూర అనేది చాలామంది వాష్ చేసేటప్పుడు ఏంటంటే సరిగ్గా వాష్ చేయరు, దానివల్ల మట్టి అనేది అలానే ఉండిపోతుంది. సో వాష్ చేసుకునేటప్పుడు కొంచెం నీట్గా చూసి బాగా వాష్ చేసుకోండి. అండ్ కొంచెం పసుపు యాడ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గరిటె తీసుకొని నీట్గా దీన్ని అన్ని వైపులా పసుపు అనేది యాడ్ అయ్యేలాగా చేయాలి. యాక్చువల్గా మనం ఇంత ఆకుకూర తీసుకున్నాం కదా, ఇంత ఆకుకూరలో మనకి ఒక్క రవ్వ మాత్రమే వస్తుంది ఫైనల్గా, ఇది బాగా వాడి ఉడికిన తర్వాత. కానీ మనకి ఈరోజు వంజా హెల్దీ స్నాక్స్ నుంచి అంటే కస్టమైజర్ చేసి ఇవ్వమని చెప్పి మనకి 2-3 ఆర్డర్స్ వచ్చాయి. సో వాళ్ళ కోసమని నేను స్పెషల్గా ఈ ఆకుకూర తాలింపు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ఇందులో మీరు ఇంకా కూడా శనగగింజలు, కొంచెం కారం పొడి ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అది యాడ్ చేసుకుంటే ఇంకా మీకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. కాకపోతే మనం ఇది వచ్చేసి డైట్ ప్లాన్ కాబట్టి మనం ఇందులో ఆల్మోస్ట్ కారం అనేది ఎక్కువగా యాడ్ చేయము. ఓన్లీ లీఫ్ని మాత్రం ఇలా లైట్గా బాయిల్ చేసేసుకొని సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటాము. అంటే లైట్గా ఒక రవ్వ పెప్పర్ అండ్ కారం అనేది వేసుకుంటాం అంతే. మనము వేరే ఏమి కూడా యాడ్ చేయము, ఎందుకంటే వంజా హెల్దీ డైట్ ప్లాన్లో మనం ఆకుకూర అనేది కూడా తీసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో దీన్ని జస్ట్ లైట్గా ఆలివ్ ఆయిల్ వేసుకొని, ఆవాలు, పసుపు వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని లైట్గా బాయిల్ అయిన తర్వాత మీ దగ్గర శనగగింజల పొడి కావాలి అంటే లైట్గా చల్లుకోవచ్చు, కారం ఏమి కూడా యాడ్ చేయకుండా. సో ఇందులో కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో అందరూ కూడా ప్రతి డైలీ మీరు తీసుకునేటటువంటి ఫుడ్లో ఆకుకూరను కూడా ఒక ఐటమ్గా యాడ్ చేసుకోండి. ఇది మీకు చాలా హెల్త్ బెనిఫిట్ని ఇస్తుంది. డైట్కి కూడా ఆకుకూర తినడం అనేది చాలా మంచిది. నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నేను ఆకుకూర అనేది కొంచెం ఉడికిన తర్వాత ఏం చేస్తానంటే లైట్గా ఇందులో తురిమినటువంటి కొంచెం క్యారెట్, బీట్రూట్ అనేది పైన యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే మేము శనగగింజలు కూడా అనేది యూజ్ చేయను యాక్చువల్గా మా హెల్త్ డైట్ ప్లాన్లో. సో నేను కొంచెం లైట్గా క్యారెట్ తురిమింది లైట్గా పైన కొంచెం తురుముకుంటాను. సో దానివల్ల మనకి తినడానికి టేస్ట్ అనేది బాగుంటుంది. సో చూడండి, ఆకుకూర అనేది బాగా ఉడికిపోతుంది.
ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది ఫైనల్ ప్రోడక్ట్ అనేది అయిపోతుంది. కొంచెం సాల్ట్ ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం నేను క్యారెట్ బీట్రూట్ అనేది తురిమింది లైట్గా స్లైస్ చేసుకొని నీట్గా బాక్స్ చేసుకొని ప్యాక్ చేసుకుంటాను. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ like and subscribe my channel for more health related cooking items videos, or if you want to know our Vanja healthy snacks diet plan, what we are added for daily in our menu. Also for one by one I will try to upload the videos. Actually నాకు కొంచెం అసలు 4th వేసి అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి నాకు టైం సరిపోతుంది. సో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి ఎడిట్ చేయడానికి నాకు ఎక్కువ టైం అనేది ఉండట్లేదు. సో నేను వీలైనంత వీడియోస్ అనేది చేసి మీకు కూడా హెల్తీ డైట్ ప్లాన్లో అంటే ఎలాంటి ఐటమ్స్ అనేది తింటే హెల్త్కి మంచివి ఏంటి అని చెప్పి పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ like and subscribe my channel.